హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఈరోజు మనం గంగవాయిల కూర పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి తాలింపు దినుసులన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు, నేను ఒక పెద్ద కట్ట గంగవాయిల కూరకి ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను. నానిన తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలా కనిపిస్తుంది మనకి. ఇలా పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గంగవాయిల కూరను కూడా ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంతా కూడా శుభ్రంగా కడిగి 2-3 సార్లు కట్ చేసుకుని ఆకుకూరనంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. నాకు ప్యాన్ చిన్నగా అయిందండి, అందుకే నేను నెమ్మదిగా కలుపుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకునేటప్పుడు మనం మధ్యలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుంటూ కలుపుకుంటూ మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఇందులో వాటర్ కూడా ఎక్కువగా వస్తుంది. మీరు చూసే ఉంటారండి ఈ గంగవాయిల కూర అని. మేమైతే గంగవాయిల కూర అని అంటారు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే. సో ఇదంతా ఇందులో ఐరన్ రిచ్ ఫుడ్ గంగవాయిల కూర, బచ్చలి కూర. ఆల్మోస్ట్ ఆకుకూరలన్నీ కూడా చాలా మంచిది. బట్ ఇందులో అండ్ గంగవాయిల కూరలో అండ్ బచ్చలి కూరలో ఎక్కువ ఐరన్ ఉంటుందని చెప్తారు. ఇలా మూత పెట్టుకొని చూస్తే చూడండి, వాటర్ చాలా బాగా వచ్చేసింది బయటికి. మనకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేశానండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. పప్పు కూడా ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా కొంచెం వాటర్గా ఉంటే మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు అన్నంలోకి కలుపుకోవడానికి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గంగవాయిల కూర పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయింది. మీరు కూడా ఈ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.